విద్యార్థినులు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరులోని స్థానిక కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ రోటరీ క్లబ్ సంయుక్త నేతృత్వంలో జరిగిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థను విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 60 మందితో ప్రారంభమైన ఈ సేవా సమితి ప్రస్తుతం 1600 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి ఒక సంస్థను ఏర్పరచాలంటే కేవలం డబ్బుతోనే కాదని కష్టం, తపన, ఆశయంతో కూడుకున్న ఆలోచన ఉన్నప్పుడే ఆచరణ సాధ్యమవుతాయని వివరించారు. చేసినప్పుడు 4-5 రోజులు వీటి మీద మాట్లాడతారు, ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు. అయితే సమస్య మాత్రం పునరావృతం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో, సహనంతో కనీసం 2-3 సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. ఒక కరప్షన్ కానీ, ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మాలాంటి వాళ్ళ అవసరం. ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు, ఆ ఓర్పు ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను తప్పించి ఇందులో వేరే అర్థం చేసుకొని మీరు వాళ్ళకి స్ఫూర్తిగా ఉండే విధంగా ఉండాలి తప్పించి వేరే విధంగా ఎవరు ఉండకూడదు. అది సమాజంలో లాంగ్ టర్మ్లో చాలా విచ్ఛిన్నానికి, ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేసినా కూడా వీటితో ఇది ఒక్కసారి మీ అందరికీ చెప్తూ ఇంకొకసారి